వందనాలు. ఈరోజు దేవుడు మీతోనూ నాతోనూ మనకి ముఖ్యమైన మాటలు మాట్లాడబోతున్నాడు. పరిశుద్ధ గ్రంథం ధ్యానించుకుందాము. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. ఒక మనిషి పాపం వల్ల మరణము సంభవించింది. ఆ మనిషికి ఆ పాపము ద్వారా లోకములో ఉన్న మనుషులందరికీ పాపము సంభవించింది. అలాగే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23వ వచనము. పాపం వల్ల వచ్చు జీతం మరణము. ఈ లోకములో మంచికి చెడు, వెలుగుకి చీకటి, పగలకు రాత్రి, తీపికి చేదు, సత్యానికి అసత్యం, ఇలా వ్యతిరేకంగా ఎలా ఉన్నదో అలాగే మనిషికి జననము మరణం అనేది కూడా ఉందంట. మనిషి మరణిస్తాడు. దానికి ముందుగా ఈ భూమి మీద జన్మించి జీవిస్తాడు. మరి భూమి మీద మనిషి జీవించిన కాలము, ఆ జీవిత కాలం ముగిసిపోయే సమయానికి మరొక 2 ప్రదేశాలు ఉన్నాయంట, మనిషి వెళ్ళే ప్రదేశాలు. ఒకటి నరకము, రెండవది పరలోకము. ఈ నరకము ఎవరికి, పరలోకం ఎవరికి? అసలు మనిషికి మరణం ఎందుకు వచ్చింది? బైబిల్ గ్రంథం మనం ధ్యానించుకుందాం. మూలవాక్యం ద్వారా పాపం వల్ల వచ్చు జీతం మరణం. పాపం ద్వారా మరణం వచ్చిందంట. పాపం ఎలా వచ్చింది? 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. దేవుని ఆజ్ఞ మీరుట వలన పాపం వచ్చిందంట. దేవుడు చెప్పిన మాట వినకుండా, లెక్క చేయకుండా అక్కడ మీరటం వల్ల మనిషికి పాపం వచ్చిందంట. దేవుని ఆజ్ఞ ఏంది? ఎక్కడ మీరారు? ఎందుకు మీరారు? బైబిల్ గ్రంథం ధ్యానించుకుందాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15వ వచనం. దురాశ గర్భము ధరించి పాపము కనెను, పాపం వచ్చు జీతం మరణం. దురాశ కలిగిందంట. మనిషి మరణం రావటానికి కారణం ఒక మనిషి పాపం చేయటం వల్ల. ఆ పాపం రావడానికి కారణము దేవుని ఆజ్ఞ మీరటం వల్ల. దేవుని ఆజ్ఞ ఎందుకు మీరాడంటే దురాశ వలన. దురాశ ఎక్కడ కలిగింది? ఎందుకు కలిగింది? ఏ విధంగా కలిగింది? ధ్యానించుకుందాం. 1వ యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. అసలు దురాశ మీరటానికి ముఖ్య కారణం ఎక్కడ? దురాశ కలగటానికి మనిషికి శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు అనే ఆయుధాలు ధరించి మనిషి మీద వాడు అపవాదిగాడు, సైతాన్గాడు, లూసిఫర్ గాడు వేటాడుతున్నాడంట. మనల్ని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబకములు అనే ఆయుధాలు ధరించి వాడు వేటాడుతున్నాడు. ఈ శరీరాశ వల్ల, ఈ నేత్రాశ వల్ల, ఈ జీవ డంబకముల వల్ల మనిషికి దురాశ కలుగుతుంది. ఎక్కడ కలిగింది ఆ దురాశ? అపవాది మనిషిని ఎక్కడ దురాశల్లోకి లాగాడు? ఆదికాండము 2వ అధ్యాయం 16వ వచనం 17, అలాగే ఆదికాండం 3వ అధ్యాయం 2 నుంచి 6 వచనాలు. ఆనాడు ఏదెను వనములో మొట్టమొదటిసారిగా ఆదాము చేసి సాటి అయిన సాకారి ఉండాలని అవ్వను ఏర్పాటు చేశాడు. అయితే ఆదాము, అవ్వ ఇద్దరు ఆ ఏదెను వనములో ఆ పండ్లు తిని బ్రతకమన్నాడు దేవుడు. అయితే ఒకరోజు అపవాదిగాడు అవ్వ వద్దకు వచ్చాడు. ఈ ఏదెను వనములో మంచి చెడు పళ్ళుతో పాటు అనేక రకాల పళ్ళల్లో కూడా జీవవృక్ష ఫలం అనేది ఒకటి ఉంది. అది తింటే మనిషి ప్రాణము పోదు, జీవిస్తాడు, చనిపోడు, మరణం అనేది ఉండదు. కానీ దేవుడు ఆదాముని అవ్వని పరీక్షించాలని ఇక్కడ ఆ మంచి చెడు ఫలము తింటే మీరు చస్తారు అన్నాడు. కానీ జీవవృక్ష ఫలము తినమని అనలేదు, తినొద్దనలేదు. మంచి చెడు అనే ఫలము మటుకి దాని జోలికి పోవద్దు అన్నాడు. అయితే ఈ అపవాది మరి అవ్వ వద్దకు వచ్చి, అవ్వ మీరు ఏదైనా వనములో ఎలా జీవిస్తున్నారు, మరి మీరు తినడానికి ఆహారం ఏంది, ఎలా బ్రతుకుతున్నారని అన్నప్పుడు దేవుడు ఈ తోటలో పళ్ళని తిని మమ్మల్ని బ్రతకమన్నాడయ్యా అని చెప్పింది. అవునా? అవును అంది.
ఈ తోటలో పళ్ళన్నీ తినమన్నాడని వాడు మళ్ళీ ప్రశ్నించాడు. ప్రశ్నించినప్పుడు అప్పుడు అవ్వ సందేహించింది. అన్నీ కాదులే కానీ ఒక పండు తినొద్దన్నాడు అని. ఏం పండు అంటే అది మంచి చెడులు తినది పండ్లు అంట, అది తింటే ఆ రోజు మీరు చేస్తారు, తిన్న వెంటనే దేవుడు మాకు ఆజ్ఞ జారీ చేశాడన్నారు. పిచ్చావా, ఆ పండు తింటే మీరు చావనే చావరు, మీరు దేవతలు అవుతారు, దేవునితో సమానం అవుతారని దేవుడు మిమ్మల్ని అది తినొద్దన్నాడని చెప్పి అవ్వని మోసపుచ్చాడు. ఏంది అది తింటే మేము దేవతలు అవుతామా, శక్తులు వస్తాయా అని అవ్వకి దురాశ పుట్టింది. ఆ దురాశ పుట్టి ఎప్పుడైతే మీరు ఆ పండు తింటే చావనే చావరు, దేవతలు అవుతారని మాట చెప్పగానే ఆకర్షింపబడింది పండుకి. ఆకర్షింపబడి అక్కడ తినవద్దన్న పండు తింది. అక్కడ మీరింది ఆజ్ఞ. ఆజ్ఞ మీరటానికి శరీరాశ, నేత్రాశ, జీవడమ్మకముల ఆయుధములు అపవాదిగాడు అవ్వ మీద ప్రయోగించాడు. అవ్వ తీసుకొచ్చి ఆదాముకి ఇచ్చింది. ఇక్కడ తినవద్దన్న పండు తిని దురాశ వల్ల, ముఖ్యంగా దురాశ వల్ల తినవద్దన్న పండు ఆజ్ఞ మీరి తినుట వల్ల పాపం వచ్చింది. ఈ పాపం వల్ల మనిషికి మరణం వచ్చింది. అయితే ఈ భూమి మీద మనిషి మరి పాపం చేస్తాడు, మరి పాపం చేసే మనిషి మరి నరకానికి పోతాడని మరి దేవుడికి తెలుసు కదా. మరి ఆ పాపంలోంచి తప్పించబడాలని మరి దేవుడికి ఆలోచన కలగలేదా, ఏం చేయలేదా మనిషి కొరకు అని మనలో చాలామంది ప్రశ్నిస్తారు. స్తోత్రం, హల్లెలూయా. దానికి ఈ ప్రశ్నకి సమాధానం ఉంది. దేవుడు ఈ మనిషిని ఆ నరకం నుంచి తప్పించడానికి దారి చూపించాడు. దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి భారం వచ్చిన సమస్త జనులారా నా యుద్ధకి రండి, మీకు విశ్రాంతిని ఇస్తానన్నా. ఆ పాపములో నుంచి మీరు బయటపడటానికి నా వద్దకు రమ్మంటున్నాడు. లోకములో అనేక మంది కుటుంబాలు అనేక భారాలు కలిగి ఉన్నారు. ఆ భారం కాదు, కుటుంబ భారం కాదు, పిల్లల భారం కాదు, అప్పుల భారం కాదు, రోగాలతో బాధపడుతున్న భారం కాదు, పాప భారం. ఆ పాప భారం నా మీద వేయండి. ఆ పాప భారాన్ని నా మీదేసి మీరు నిశ్చింతగా ఉండండి, మీకు మనశ్శాంతి కలిగిద్ది. ప్రయాసపడి భారము ఇచ్చిన సమస్త జనులారా నా యుద్ధకి రండి, మీకు విశ్రాంతిని ఇస్తాను. దేవుడు పిలుస్తున్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము. అంటే దేవుడు వద్దకు వస్తే ఎట్లా మన పాపాలు తీసేస్తాడు, ఏ విధంగా ఆయన మనకి మార్గం చూపించాడు అని మనలో కొంతమందికి అనుమానం. అయితే ప్రసంగి గ్రంథం మనం ఒకసారి చదువుకున్నాం. మన్నైనది వెనకటి వల్లే భూమికి చేరు, ఆత్మ దానిని దయచేయి దేవుని వద్దకు పోవును. ఈ మనిషికి ప్రాణము, ఆత్మ, శరీరము ఉంది. జంతువులకి ప్రాణము, శరీరము తప్ప ఆత్మ లేదు. చనిపోతే ఆ జంతువుని వీడిచి పక్కన పడేస్తాం. కానీ దేవుడు మనిషికి శరీరము, ప్రాణము, ఆత్మ. నా ప్రాణాత్మ శరీరము యేసు నీకే అంకితం. చనిపోయిన తర్వాత మనిషిలో నుంచి ప్రాణం బయటికి వెళ్ళిపోతే ఈ శరీరము మట్టికి మొన్నైపోయిద్ది, ఆత్మ దేవుని వద్దకు వచ్చింది. అక్కడ తీర్పు. ఏంటి ఆ తీర్పు అంటే, శరీరము, ఆత్మ, ప్రాణము కలిసి జీవించినప్పుడు చేసిన ఆ పాపాలకి రేపు తీర్పు ఉండదంట. ఎవని పేరైతే జీవగ్రంథములో కనబడిన ఎడల వాడిని అగ్నిగుండంలో వేయబడను. ఇదేవో రెండవ మరణము. 2 మరణాల? అవునండి. ఒకటి శరీరానికి, 2 ఆత్మకి. భూమి మీద మనిషి జీవితకాలం ముగింగల్నే చనిపోయి ఈ దేహం మట్టిలో మన్నైపోయిద్ది. కానీ ఆత్మకి చావు లేదు. తీర్పులోకి వెళ్ళి నరకంలో పడవేయబడింది. దాన్ని 2వ మరణం అంటారు. కానీ ఆత్మ కూడా అక్కడ చనిపోదు. ఏడుపులు, పెడబొబ్బలు, అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అంటే ఆత్మ. అగ్ని ఆరదు, పురుగు చావదు. యాతన స్థలం. అదే 2వ మరణం అంటారు. అక్కడ యాతన పడతా ఉంటుంది మనం చేసిన పాపాలకి. మరి ఆ నరకం నుంచి తప్పించబడాలంటే యేసు ప్రభు వారు ఏం చేశాడు?
బైబిల్ గ్రంథం ధ్యానించుకుందాం. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వచనం నుంచి 6వ, అలాగే రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయము 8 నుంచి 9 వచనాలండి. మన పాపాల నిమిత్తం, మన దోషాల నిమిత్తం, మన అతిక్రమణ నిమిత్తం యేసు ప్రభు ఆయన మన కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడండి. ఈ భూమి మీద మరి నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. దేవుడు అనుగ్రహించు మహిమ పొందలేక పోతున్నారంట. ఈ పాపానికి వచ్చు జీతం మరణము. ఈ మరణం నుంచి తప్పించబడాలంటే ఒక పరిశుద్ధమైన రక్తం కార్చబడాలా. ఈ భూమి మీద మనుషులందరూ పాపం చేసి ఉన్నారు. మనుషుల రక్తము పనికిరాదండి. మన రక్తము మన పాపాలు కడిగేసుకోవడానికి పనికిరాదు. ఆ రక్తము పరిశుద్ధుడు నీతిమంతుడు అయిన వాడు మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాలంట. మరి ఆనాడు ఆ పాపం నిమిత్తం ఒక గొర్రెపిల్ల రక్తంగా దేవుడు బలి అర్పించి ఆ గొర్రె యొక్క రక్తాన్ని చర్మాన్ని చొక్కాయలుగా తొలగించి ఆదాముకు అవకిచ్చి ఆ రక్తాన్ని పాప పరిహార్థంగా దానికి బలిగా అర్పించి ఇక పాపం చేయవద్దన్నారు. నాటి నుంచి నేటి వరకు మనిషి ఆ బలు అర్పిస్తుంది ఏంటంటే ఆదాము అవ్వ చేసినది తన సంతానానికి చెప్పారు. దేవుడు మేము పాపం చేసినప్పుడు ఈ సలహా ఇచ్చాడని. ఆ సలహాని మనం అందరం పాటిస్తున్నాం. మనం ఆ బలు అర్పించే కాడ ఆ రక్తాన్ని భూమిలో కారుస్తాం. ఎందుకంటే రక్తంలో ప్రాణం ఉంది. పాపానికి ప్రాయశ్చిత్తం రక్త ప్రోక్షణము. రక్తంలో ప్రాణం ఉంది. మనం మోటార్ సైకిల్ ఉదాహరణ, ఒక బ్రేకు ముందు బ్రేక్ లేకపోయినా బండి పోయిద్ది. పగలవేళ బండి నడవటానికి లైటు లేదనుకో నడిచిద్ది. రేత్రి కూడా లైట్ పోయినా చిన్నగా నడిపించుకొని వెళ్తాం. లేదు గాలి కొంచెం ఉన్నా నడిచిద్ది. మరి దాంట్లో పెట్రోల్ లేకపోతే బండి నడిచిద్దా? నడవదు. అలాగే మనిషి కన్ను పోయినా బ్రతుకుతాడు, ముక్కు పోయినా బ్రతుకుతాడు, చెవి ఒకటి పోయినా బ్రతుకుతాడు, కాలు చేయి కోల్పోయినా బ్రతుకుతాడు, కిడ్నీలో ఒకటి చెడిపోయినా కానీ ఒక కిడ్నీతో బ్రతుకుతాడు. కానీ శరీరంలో దేహంలో రక్తం లేకపోతే మనిషి బ్రతకడు. అంటే రక్తంలో ప్రాణం ఉంది. రక్తదానం చేయండి ప్రాణదాత కాండి అని మనం బ్లడ్ బ్యాంకులు కాడ చూస్తాం. పాపానికి రక్త ప్రోక్షణము. ఆ రక్తంలో ప్రాణం ఉంది. అందుకని జంతువుల రక్తాన్ని మీ పాపాల నిమిత్తం, నా కోసం కాదయ్యా, మీ పాపాల నిమిత్తం కార్చండి దేవుడు ఆనాడు సలహా ఇస్తే ఆ సలహాని ఇప్పటివరకు కూడా మనుషులందరూ పాటిస్తూనే ఉన్నారు. దానికి బలు అర్పిస్తుంది. విడిగా జంతువుని కోస్తే రక్తాన్ని కూడా తింటారు, రక్తాన్ని తినకూడదు. అదే ఎక్కడైనా మనం బలు అర్పించే కాడ చూడండి రక్తాన్ని తినరు, భూమిలో కారుస్తారు. కారణం ఏంటంటే ప్రాయశ్చిత్తం పాపానికి. అది ఎవరికి తెలియదు, చాలామందికి తెలియదు. ఆనాడు దేవుడు మనిషికి ఇచ్చాడా ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా. అప్పటి నుంచి మనిషి పాపం చేస్తున్నాడు, బలిస్తున్నాడు, పాపం చేస్తున్నాడు, బలిస్తున్నాడు. ఇక లాభం లేదని నేనే వీళ్ళ కొరకెళ్ళి నేను రక్తం కార్చి ప్రాణం పెడితేనే వీరికి విడుదల ఆ పాపములో నుంచి, ఇంకా మరో మార్గం లేదని యేసు ప్రభు మనం ధ్యానించుకున్న యెషయా గ్రంథం 53వ అధ్యాయము 5 నుంచి 6 వచనంలోకి మనం ధ్యానించుకుంటే దానిలో ఉంది. ఎవరైనా మీరు చదువుకోవచ్చు. అలాగే రోమిలో రాసిన పత్రిక 5వ అధ్యాయం నుంచి 8-9 ఆయన మన కోసం తన ఉన్నత భాగ్యాన్ని వదిలిపెట్టి మానవ శరీరాన్ని ధరించుకొని రక్త మాంసమును ధరించుకొని ఈ భూమి మీదకి వచ్చాడండి. సొగసైనను స్వరూపంగా తన శరీరం నలగొట్టబడింది. నాకలా చాలా వల్ల దున్నబడింది. చేతులతో మనం చేసిన పాపాలకి చేతుల్లో మీకులు కొట్టించుకున్నాడు. కాళ్ళతో నడిచిన తప్పుడు నడతలకి కాళ్ళలో మీకులు కొట్టించుకున్నాడు. వినగూడని మాటలు విన్నందుకు చెవుల ద్వారా రక్తం వచ్చింది. మనం చెడు మాటల నోటి నుంచి మాట్లాడిన మాటల వల్ల ఆయన నోటి నుంచి రక్తం తిప్పి వచ్చింది. చూడకూడని చెడు చూపులు చూసినందువల్ల కళలోంచి రక్తం వచ్చింది. ఎదుటివారి పట్ల ద్వేషం కడుపులో పెంచుకోవడం వల్ల కడుపులో పక్కట్లో బల్లెంతో పొడిపించుకున్నాడండి. చెడు ఆలోచనలు కలిగించుకుని మనం జీవించినందుకు, చెడు తలంపులు కలిగి మనం జీవించినందుకు తన శిరమం మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడండి. మనం చేసిన పంచమహాపాతకాలకు పంచగాయాలు పొంది కాళ్ళల్లో 2, చేతుల్లో 2, పక్కలో 1 పంచగాయాలు పొంది ఆ కలవరి గిరి మీద ఆకాశానికి భూమికి మధ్య మ్రాను మీద వ్రేలాడదీయబడ్డాడు. తనలో ఉన్న చివరి రక్త బొట్టు వరకు మన కొరకు కార్చి ప్రాణం పెట్టాడు. ఇది యేసుప్రభు చేసిన త్యాగం. మన కోసం యేసుప్రభు భూమి మీదకి వచ్చి
ప్రాయశ్చిత్తంగా రక్తం కార్చి ప్రాణం పెట్టాడా? అయితే నేను రక్షించబడాలంటే, ఆ పాపంలోంచి బయటపడాలంటే మరి నేనేం చేయాలా అని కొంతమంది అడుగుతారు. నమ్మి బాప్తిసం పొందేవారు రక్షించబడతారు, నమ్మని వారికి శిక్ష. యేసే నా కోసం ఈ భూమి మీదకి వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టాడని నమ్మాల. ఒకరు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను మరి బాప్తిసం పొందాల. ఇగో ఈ శరీరంలో ఉన్న మాలిన్యమును, శరీరంతో చేసే పాపాలను ఇక కడిగేసుకుంటున్నాను, ఈ రోత బ్రతుకును విసర్జించి నూతన జీవితాన్ని యేసు ద్వారా నేను మరి జీవించబోతున్నానని నీటిలో మునిగి బాప్తిసం పొందుతారు. ఆత్మీయనంగా యేసు ప్రభు నా కోసం వచ్చి నా కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన లేచి పునరుద్ధానుడివై మరి నా ఆత్మను కూడా రక్షించాడు అనేది ఆత్మ మూలంగాను నీటి మూలంగాను. ఇలా యేసు ప్రభు మన కోసం వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టి తిరిగి 3వ దినాన్ని లేచాడని నమ్మాల. నమ్మి బాప్తిసం పొందాలి. ఎవరి పేరైతే జీవగ్రంథములో కనబడేయాలా వాడిని అగ్నిగుండములో వేయబడును. యేసే నా కోసం వచ్చాడని నమ్మి బాప్తిసం పొందాలా. మరి ఆ బాప్తిసం పొందే ముందు యేసు ప్రభువే రక్తం ఎందుకు కార్చాలా, యేసు ప్రభు ఎందుకు ప్రాణం పెట్టాలా అంటే మన వేదాల్లో కూడా ఉంది. సర్వపాప పరిహరో రక్త ప్రోక్షణవశ్యం తద్రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. సర్వపాప పరిహరం రక్త ప్రోక్షణవశ్యం. సర్వమానవాళి పాపముల కొరకు రక్తము కార్చాలి. తద్రక్తం ఆ రక్తం పరమాత్మేన పుణ్యదాన బలియాగం. పరమాత్మే భూమి మీదకి వచ్చి మన కోసం రక్తం కార్చి ప్రాణం పెట్టాలా. మరి ఎవరు ఈ భూమి మీద మన కోసం వచ్చి రక్తం కార్చి ప్రాణం పెట్టిన ఆ పరమాత్ముడు అంటే యేసు ప్రభువారే. మరి మనలో మరి ఎంతమంది మనం రేపు చనిపోతే నరకానికి వెళ్తాము, ఆ నరకం నుంచి తప్పించబడాలంటే ఇదే మార్గం అని మరి ఎంతమంది గ్రహిస్తున్నారండి? ఎంతమంది రక్షించబడ్డారండి? ఎంతమంది ఆ బ్రతుకులు మార్చుకొని మరి నూతన జీవితాన్ని మరి కొనసాగిస్తున్నారు? ఒకసారి ఆలోచించుకోవాలా. మరి ఎవరైతే యేసు ప్రభువును అంగీకరించి తన పాపాలని కడిగేసుకొని మారు మనసు పొంది నూతన జీవితాన్ని నూతన మార్గములో నడుస్తారో వారు ఆశీర్వదించబడతారు, దీవించబడతారు. రేపు పరలోక రాజ్యములో వారు చేర్చబడతారు. వారి పేరు జీవగ్రంథములో వ్రాయబడుతుంది. మరి ప్రతి ఒక్కరూ ఈ మాటలు, ఈ చిన్న మాటలు మరి ఆ దేవాతి దేవుడు మీ హృదయంలో నీరు కట్టి ఫలింప చేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.